స్వామివారి దర్శనం అనంతరం హీరో నిఖిల్ తన కొత్త సినిమా స్వయంభూపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంచి సందేశంతో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయ దర్శన విరామ సమయంలో హీరో నిఖిల్, నటుడు సమీర్ హాసన్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి శ్రీవారిపై తనకు అపారమైన విశ్వాసం ఉందన్నారు. తాను నటించిన ప్రతి సినిమా విడుదలకు ముందు స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నానని తెలిపారు. త్వరలో స్వయంభూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వెల్లడించిన నిఖిల్ ఈ చిత్రం మంచి సందేశంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకం వ్యక్తం చేశారు. స్వయంభూతో పాటు ఇండియన్ హౌస్, కార్తికేయ 3 చిత్రాలు కూడా వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయని తెలిపారు. మీడియా వారందరికీ నమస్కారం. ఈరోజు చాలా అద్భుతమైన దర్శనం జరిగింది వెంకటేశ్వర స్వామిది. అండ్ నేను వెంకటేశ్వర స్వామిని చాలా నమ్ముతాను చిన్నప్పటి నుంచి. అండ్ నేను ప్రతిసారి సినిమా రిలీజ్కి ముందు కానీ ఏదైనా పెద్ద అనౌన్స్మెంట్ చేసే ముందు కానీ నేను ఎప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటాను. అలాగే ఈరోజు మా ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు గారితో వచ్చాను. మా స్వయంభూ సినిమా నుంచి అద్భుతమైన అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి. అనౌన్స్ చేసే ముందు, ఈ అప్డేట్స్ అనౌన్స్ చేసే ముందు దేవుడిని వచ్చి ఒకసారి దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదాలు తీసుకోవాలని వచ్చాం. అండ్ అలాగే స్వయంభూ ఇస్ కమింగ్ వెరీ సూన్ విత్ అమేజింగ్ అప్డేట్స్ విత్ గ్రేట్స్ ఆఫ్ గాడ్. స్వయంభూ అండి, రైట్ నా నేను స్వయంభూ అనే మూవీ, దాని తర్వాత ఇండియా హౌస్ సినిమా చేస్తున్నాం. అలాగే కార్తికేయ 3 కూడా ఈజ్ ఇన్ ద ప్రాసెస్. సో వరుసగా సినిమాలు వస్తున్నాయి. అండ్ దేవుడు దయ ఉంటే డెఫినెట్లీ మంచి సినిమాలతో మీ అందరిని ఇంప్రెస్ చేయడానికి రాబోతున్నాం. ఎస్పెషల్లీ స్వయంభూ ఈ ఇయర్ చాలా మంచి డేట్ రోజు రాబోతుంది. అనౌన్స్ చేసే ముందు వీ వాంటెడ్ టు కమ్ అండ్ టేక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. యా.